మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మొదటి లెసన్ నుంచి మన క్లాసులు స్టార్ట్ చేద్దాము. అయితే మొదటి లెసన్ ఏంటి అంటే ది లివింగ్ వరల్డ్. ది లివింగ్ వరల్డ్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే జీవ ప్రపంచం అని చెప్పేసి అంటాం. జీవ ప్రపంచం, ది లివింగ్ వరల్డ్. సో ఈ లివింగ్ వరల్డ్లో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే హౌ వండర్ఫుల్ ఇస్ ద లివింగ్ వరల్డ్. ఈ యొక్క జీవ ప్రపంచం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. వండర్ఫుల్. ఈ యొక్క జీవ ప్రపంచం అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎందుకు వండర్ఫుల్గా ఉంటుందంటే ఈ యొక్క లివింగ్ వరల్డ్లో వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ అనేవి బ్రతుకుతూ ఉంటాయి. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఆర్ లివింగ్ ఆన్ దిస్ వరల్డ్. దట్ ఈజ్ వై డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ టైప్స్ అనమాట. అంటే రకరకాల జంతువులు ఈ యొక్క ప్రపంచం మీద జీవిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని చూసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది, అదేవిధంగా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క లివింగ్ వరల్డ్ ఈజ్ సో వండర్ఫుల్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ అనేవి ఈ అమేజింగ్గా ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క లివింగ్ హ్యాబిటేట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఆర్డినరీ అనేటటువంటి వర్డ్, ఎక్స్ట్రాడినరీ అనేటటువంటి వర్డ్ రెండు ఉంటాయి మనకి. ఆర్డినరీ అంటే ఏంటి అంటే సాధారణం, అంటే చాలా సాధారణమైనటువంటి జీవ ప్రపంచం కాదు ఇది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనము ఈ జీవ ప్రపంచాన్ని కానీ మనం చూసినప్పుడు ఇది చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ మనము ఈ యొక్క లెసన్లో మనం ఈ పదాన్ని వాడుతాము. ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ అంటే ఆవాసాలు ఉంటాయి. ఆవాసాలు అంటారు, హ్యాబిటేట్స్ అంటారు వీటిని. సో హ్యాబిటేట్స్ అంటే ఏంటి అంటే ఆవాసాలు. ఫర్ సపోజ్ మనం ఒక పిచ్చుకను చూసినప్పుడు మీకు తెలుసు గిజిగాడు అనేటటువంటి ఒక పక్షి గురించి మీరు విని ఉంటారు. ఈ పక్షి మగపక్షి అయితే ఏం చేస్తుందంటే చెట్టు పైనే ఒక చక్కటి గూడును, ఈ విధంగా ఉండేటటువంటి గూడు కింద రంధ్రం ఉండి పైన కొంచెం వంపు తిరిగినటువంటి శంఖం ఆకారంలో ఉండే ఒక గూడును కడుతుంది. సో అది తన యొక్క ఆవాసాన్ని అద్భుతంగా నిర్మించుకుంటుంది అనమాట. ఇది దాని యొక్క ఆవాసం. ఇలా చూస్తే మన బాటనీ కాబట్టి చెట్టు ఒక అద్భుతమైనటువంటి ఆవాసంగా ఉంటుంది రకరకాల పక్షులకి, జంతువులకి, కీటకాలకి. ఓకేనా? సో ప్రతి ఒక్క ఇన్సెక్ట్స్కి, సో ప్రతి దానికి ఇది ఒక మంచి హ్యాబిటేట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో లివింగ్ వరల్డ్ మనం చూసినప్పుడు this is extraordinary habitats we can find in the living world, and a wide range of living types are occurred or we can find on this living world. That is why this living world is wonderful అనమాట. సో ఇంకా మనం చూసినప్పుడు ఇంకా ఏమి అద్భుతాలు ఉంటాయి, అసలు ఈ లివింగ్ వరల్డ్ అంటే ఇంకా ఏంటి, ఏమేమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము ఇంకా ముందు స్లైడ్స్లోకి వెళ్ళి నేర్చుకుందాం. ఈ స్లైడ్ మీకు అర్థమైందని నేను భావిస్తా ఉన్నాను. ఓకేనా? తర్వాత స్లైడ్లో మనం సో ద ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ ఏమున్నాయి. సో నేను చెప్పాను అత్యద్భుతమైనటువంటి ఆవాసాలు, నివాస ప్రాంతాలు, ప్రదేశాలు ఈ భూమి మీద ఉండేటటువంటి జీవజాలాలకు ఉన్నాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ ఏమేమి ఉన్నాయి అనేవి మనం చూద్దాం. సో ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో మనకు తెలుసు లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవించి ఉండేటటువంటి జంతువులు, ఆర్గానిజమ్స్ అని చెప్పేసి అంటాము.
తర్వాత కోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి. మనకు తెలుసు మన దగ్గరలోనే మనకి హిమాచల అంటే మీకు తెలుసు అనుకుంటాను, హిమాలయాలు ఉండడం అనేది జరుగుతుంది. వీటిని కోల్డ్ మౌంటైన్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో కోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి. ఇవి చూడడానికి ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ అనమాట. ఎందుకు అంటే ఈ హ్యాబిటేట్స్లో రకరకాల జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పులులు మనం చూసినట్లయితే ఇవి తెల్లగా ఉంటాయి, తెల్ల పులులు ఉండేటటువంటి ప్రదేశము. అదేవిధంగా పాండాలు నివసిస్తూ ఉంటాయి. ఇలాగ చూసుకుంటే మరి రకరకాల జీవులు, పెంగ్విన్స్ నివసించేటటువంటి ప్రదేశాలు, ఈ ఈ యొక్క ఆవాసాలు మనం చూసినప్పుడు ఎక్స్ట్రాడినరీగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఏముంటాయంటే కోల్డ్ మౌంటైన్స్తో పాటుగా డెసిడస్ ఫారెస్ట్స్ ఉంటాయి. అంటే ఆకురాల్చేటటువంటి అడవులు ఉంటాయి. ఓకే, ఆకురాల్చేటటువంటి అడవులు కూడా అద్భుతమైనటువంటి ఆవాస ప్రాంతాలుగా మనం చెప్పవచ్చు. ఆకురాల్చేటటువంటి అడవుల్లో ఈ ఆకులు తినడానికి రకరకాల జంతువులు ఆ మేతను మేయడానికి ఉంటాయి. వాటిని తినడానికి మనకి ఫుడ్ చైన్లో ఉండేటటువంటి జీవులు మాదిరిగానే ఈ ఫారెస్ట్లో ఉండేటటువంటి ఒక జంతుజాలం అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ డెసిడియస్ ఫారెస్ట్లు కూడా నివాసానికి జీవుల యొక్క నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఇవి కూడా అత్యద్భుతమైనటువంటి హ్యాబిటేట్స్. మరొకసారి వినండి, హ్యాబిటేట్స్ అంటే ఏమిటి అంటే నివాస ప్రాంతాలు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత మనం చూసుకున్నప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా బాగా మీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుందాము. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే ఓషన్స్ ఉంటాయి. ఓషన్స్ అంటే మహాసముద్రాలు. మహాసముద్రాలు అంటారు ఓషన్స్ అని. సో ఈ మహాసముద్రాలు మనకి ఎక్కడున్నాయి అంటే మన ఇండియాలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం కావచ్చు, హిందూ మహాసముద్రం కావచ్చు, ఈ యొక్క మరి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా మహాసముద్రం కావచ్చు. సో ఇలా మనం చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రం అని, సో పసిఫిక్ మహాసముద్రము, మరి హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రాలు, ఈ యొక్క సముద్రాలలో జీవులు అత్యద్భుతంగా ఉండేటటువంటి సీ యానిమల్స్ ఉంటాయి. సీ యానిమల్స్ అనేవి ఇక్కడ జీవించడం అనేది మనం చూడవచ్చు ఓషన్స్లో. అంటే మనం చూస్తే కొన్ని కోట్ల రకాల, అంటే దేర్ ఆర్ మోర్ మిలియన్స్, లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యానిమల్స్, సీ యానిమల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఓషన్స్. సో మనం చూసుకున్నప్పుడు వేల్స్ ఉంటుంది, తర్వాత షార్క్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిసి ఇంకా తెలియనటువంటివి చాలా రకరకాలైనటువంటి అరుదైన జాతులు కలిగినటువంటి జీవులు దే ఆర్ లివింగ్ ఇన్ ఓషన్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గుడ్ అండ్ గ్రేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఉండేటటువంటి హ్యాబిటేట్స్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ అండ్ లేక్స్లో. లేక్స్ అంటే మీకు తెలుసు సరస్సులు అని చెప్పేసి అంటారు. మనకు తెలుసు ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటే మంచినీటి సరస్సులు. మనకు తెలిసినటువంటి మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది అని మనకు తెలిస్తే మన దగ్గరలో ఏముంది, కొల్లేరు సరస్సు ఉంది. కొల్లేరు సరస్సు దగ్గర మనకి కొన్ని రకాలైనటువంటి మరి కొంగలు, పక్షులు, మరి ఆఫ్రికా ఖండం నుంచి ఆ ప్రాంతాల నుంచి మనకి ఈ ప్రదేశాలకి వలస రావడం, రీప్రొడక్షన్ జరపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఫ్రెష్ వాటర్ లేక్స్లో కూడా రకరకాల ఉండడం అనేది ఇందులో జరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే ఇది ఫ్రెష్ వాటర్ లేక్స్ గురించి. మై డియర్ స్టూడెంట్స్, తర్వాత మనం ఇంకేం చూడవచ్చు అంటే డిజర్ట్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్. చూడండి, డిజర్ట్స్ అంటే మీ అందరికీ తెలుసు. డిజర్ట్స్ అంటే ఏంటి అంటే
మనం ఎడారులు అంటాం. ఎడారి ప్రాంతం కూడా మంచి హ్యాబిటేట్. హాట్ స్ప్రింగ్స్ కూడా. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు అంటాం. వేడి నీటి బుగ్గలు. సో ఈ వేడి నీటి బుగ్గలు ఉండేటటువంటి ప్రదేశాలు కూడా మంచి ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్. మనం స్టూడెంట్స్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే హ్యాబిటేట్స్ గురించి నేర్చుకుంటున్నాం. రకరకాల హ్యాబిటేట్స్ గురించి నేర్చుకున్నాం. ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎటువంటి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎటువంటి హ్యాబిటేట్స్లో ఉంటాయి. కోల్డ్ మౌంటైన్స్లో ఎటువంటి హ్యాబిటేట్స్ ఉంటాయి. సో కోల్డ్ మౌంటైన్ అనేది మంచి హ్యాబిటేట్. అందులో ఎటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు. డెసిడియస్ ఫారెస్ట్లో ఇది కూడా ఒక మంచి హ్యాబిటేట్. ఓషన్ అనేది మంచి హ్యాబిటేట్. డిజర్ట్స్ అనేవి మంచి హ్యాబిటేట్స్. వేడి నీటి బుగ్గలు హాట్ స్ప్రింగ్స్ అనేవి కూడా మంచి మరి ఆమోదయోగ్యమైనటువంటి హ్యాబిటేట్స్గా మనము చెప్పవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మనము చూసుకుంటే ఇంకా సో ఇది హ్యాబిటేట్స్ గురించి. అయితే నిజంగా లైఫ్ అంటే ఏంటో మనము ముందు తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క హ్యాబిటేట్స్లో ఇంకా ఏముంటాయి అంటే ఈకోలాజికల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఈకోలాజికల్ కాన్ఫ్లిక్ట్. అంటే ఈకోలాజికల్ కాన్ఫ్లిక్ట్ అంటే పర్యావరణ సంఘర్షణ అంటాం. సో పర్యావరణ సంఘర్షణ ఇందులో ఉంటుంది. అయితే వీటి మధ్య ఈ యొక్క కోఆపరేషన్ ఉంటుంది. ఈ పాపులేషన్ ఈ నంబర్ మధ్య కోఆపరేషన్ ఉంటుంది. కోఆపరేషన్ అంటే మనకు తెలుసు ఒకదానికొకటి సహాయం చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించడం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క బాడీలో కూడా మన యొక్క బాడీ కావచ్చు, మొక్కల యొక్క దేహాలలో కూడా కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్లో కూడా ఈ యొక్క ఇంటర్లింక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏది అసలు నిజంగా లైఫ్ అంటే ఏంటో ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఇందాకటి వరకు మనం హ్యాబిటేట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకోబోతున్నామంటే లైఫ్ అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి వాట్ ఈజ్ లివింగ్. లివింగ్ అంటే ఏంటి? కొన్ని జీవులు జీవిస్తున్నాయి అని చెప్పడానికి, మరి ఈ జీవులు జీవిస్తూ ఉన్నాయి అని చెప్పడానికి ఏమైనా జీవుల్లో ఫ్యూచర్స్ ఉన్నాయా? ఏమైనా లక్షణాలు మనం చెప్పవచ్చా? అంటే మనం ఖచ్చితంగా ఈ లివింగ్ అనే దాన్ని మనము ఈ టెర్మినాలజీ లేకపోతే ఈ పదాన్ని మనము ఈ యొక్క పదాన్ని మనము నిర్వచించవచ్చు. ఎలాగా అంటే ఈ యొక్క జీవము కలిగి ఉన్నటువంటి వాటికి ఈ లివింగ్ థింగ్స్కి డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. డిస్టింక్టివ్ అంటే ఏంటి అంటే ఖచ్చితమైనటువంటి కొన్ని లక్షణాలు అనేవి వీటిలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే ఈ యొక్క జీవులకి గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది అంటే గ్రోత్ ఉంటుంది. సో గ్రోత్ అంటే ఏమిటి? పెరుగుదల. సో పెరుగుదల ఉంటుంది. తర్వాత రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి అంటాం. సో ప్రత్యుత్పత్తి ఉంటుంది. రీప్రొడక్షన్ అవ్వచ్చు. రీప్రొడక్షన్ అంటే తిరిగి, అంటే రీజనరేషన్, అంటే మరలా. సో ప్రతి ఉత్పత్తి అంటే అటువంటి జీవులను ఉత్పత్తి చేయడము, రీప్రొడక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ జీవిస్తున్నటువంటి జీవుల యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే ది ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మౌట్ సూటబుల్ రెస్పాన్స్. అంటే చూడండి ఇవి ఏం చేస్తాయి అంటే జీవులు ఒక ఖచ్చితమైనటువంటి సూటబుల్ అంటే సూటబుల్ అంటే సరిపడినటువంటిది లేకపోతే అవసరమైనటువంటి
ఎన్విరాన్మెంట్కి ఈ యొక్క ఎబిలిటీ, సెన్స్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సెన్స్ అంటే ఏమని చెప్పవచ్చు అంటే మనకి స్టిమ్యులై అంటాం కదా. స్టిమ్యులి అంటే ఏంటమ్మా? స్టిమ్యులి అంటే ప్రేరేపణ అంటాం తెలుగులో. సో ఒక ప్రేరేపణకి ప్రతిస్పందన అనేది ఉంటుంది. ప్రేరణకు ప్రతిస్పందన, ఖచ్చితమైనటువంటి ప్రతిస్పందన అనేది ఈ ఈ యొక్క జీవిస్తున్నటువంటి జీవులు కలిగి ఉంటాయి. సో ప్రత్యేకమైనటువంటి సూటబుల్ రెస్పాన్స్ అనేది అవి ఇవ్వగలిగితే, ఇఫ్ దే సెన్స్ టు ద ఎన్విరాన్మెంట్ with a suitable response, they are called as the living organisms అన్నమాట. తర్వాత మెటబాలిజం ఉంటుంది. సో ఈ ఒక్కొక్క దాని గురించి మనము ముందు క్లియర్గా నేర్చుకుంటాము. సో మెటబాలిజం అంటే ఏమిటి అంటే చూడండి, మానవ శరీరంలో కావచ్చు, ముఖ్యంగా ఇది బోటనీ కాబట్టి, సో ఇది మొక్కలకి సంబంధించినటువంటి విషయాల గురించి మనము తెలియపరుస్తున్నాను కాబట్టి, మొక్కల్లో ఉండేటటువంటి టిష్యూస్ ఉంటాయి కదమ్మా, ఆ టిష్యూస్లో ఆర్గనెల్స్, సెల్స్ ఉంటాయి కదా, సెల్స్లో సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఈ సెల్ ఆర్గనెల్స్ అనేవి ఆపరేట్ అవ్వాలి అంటే, ఈ సెల్ ఆర్గనెల్స్ అనేవి సక్రమంగా పనిచేయాలంటే కొన్ని కెమికల్స్ అనేవి చాలా అవసరం. సో ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మెటబాలిజం మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి కెటబాలిజం అండ్ అనదర్ వన్ ఈజ్ ఎనబాలిజం అని చెప్పేసి అంటాము. సో ఈ కెటబాలిజం అంటే ఏంటి, ఎనబాలిజం అంటే ఏంటి, ఈ యొక్క వీటి గురించి మనము రాబోయేటటువంటి చూడండి ఇక్కడే మనం నేర్చుకోబోతాం. సో ఇంకొకటి మెటబాలిజం తర్వాత లివింగ్ థింగ్స్కి ఉండేటటువంటి డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే, ఎబిలిటీ టు సెల్ఫ్ రిప్లికేట్, అంటే కొన్ని జీవులు వాటి యొక్క స్వతహాగా అవి రిప్లికేషన్ జరుగుతుంటాయి. వాటి జీవులు లాంటి జీవులను ఉత్పత్తి చేయడం, దాన్నే రీప్లికేషన్ అని చెప్పేసి అంటారు. సో తర్వాత సెల్ఫ్ ఆర్గనైజ్ వాటిని అవే మరి నియంత్రించుకోవడము, వ్యవస్థీకృతంగా వాటిని చేసుకోవడము. అదేవిధంగా ఇంటరాక్షన్స్ అంటే జీవుల శరీరాలలో జరిగేటటువంటి కొన్ని యాక్షన్స్ అన్నవి. సో ఎమర్జెన్సీ, వీటినన్నింటినీ ఇంకా ఉండగలిగితే, వీటినన్నింటినీ మేనేజ్ చేసుకోగలిగితే ఆ జీవుల్ని ఏమంటాము అంటే జీవిస్తూ ఉన్నటువంటి జీవులు అంటాం. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనము ముందు స్లైడ్స్లో కొన్ని విషయాల గురించి మనం నేర్చుకున్నాం. అవేంటి అంటే హ్యాబిటేట్స్ గురించి నేర్చుకున్నాం. ఎటువంటి రకాల హ్యాబిటేట్స్ ఉంటాయో నేర్చుకున్నాం. అవి చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేటటువంటి హ్యాబిటేట్స్ అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు లివింగ్ ఆర్గనిజమ్స్కి ఉండేటటువంటి ఖచ్చితమైనటువంటి లక్షణాలు, డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, అవి మనము నేర్చుకున్నాము. చూడండి వీటిని ఒక్కొక్క దాని గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రోత్. చూడండి లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఏముండాలయ్యా అంటే ఏది ఉండాలి, గ్రోత్ అనేది కంపల్సరీగా ఉండాలి. గ్రోత్ అంటే ఏం మనం చెప్పుకున్నాం, మనము పెరుగుదల అని మనం చెప్పుకున్నాం. చూడండి ఈ యొక్క పెరుగుదల జీవులలో బ్రతుకుతున్నటువంటి జీవుల్లో, అంటే జీవము కలిగి ఉన్నటువంటి జీవుల్లో ఉండేటటువంటి ఫస్ట్ లక్షణం ఏంటయ్యా అంటే అది గ్రోత్ అండి. ఓకేనా, పెరుగుదల. తర్వాత ఉండేటటువంటి లక్షణాన్ని అంటే చూడండి అన్ని లివింగ్ థింగ్స్, అన్నీ జీవిస్తున్నటువంటి జీవులు కామన్గా ఏం కలిగి ఉంటాయి అంటే అవి పెరుగుదలను చూపిస్తాయి. పెరుగుదలను చూపిస్తాయి. చూడండి ఇప్పుడు మనం ఒక విత్తనాన్ని భూమిలోకి వేసినప్పుడు ఆ విత్తనము మరి మొలక రావడం ద్వారా పైన షూటు, కింద రూట్ అనేది వస్తుంది. సో ఈ రూట్ అంటే ఏంటి, షూట్ అంటే ఏంటి అనేది మనం రాబోయే క్లాసులో క్లియర్గా నేర్చుకుందాం. చూడండి రూట్ అంటే వేర్లు అని మనకు తెలుసు. ఇది సర్వసాధారణంగా మీరు
చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి షూట్ అంటే ఏంటో మీకు కొత్తగా అనిపించవచ్చు. షూట్ అంటే ఏంటి అంటే అప్పుడే మొలకలో నుంచి లేదా విత్తనం నుంచి పైకి వచ్చినటువంటి లేత కాండాన్ని ఏమంటాము అంటే షూట్ అంటాము. సో ఇది ఇంకా మనం డీప్‌గా వీటి గురించి లోతుగా మనము రాబోయే తరగతుల్లో అంటే రాబోయే లెసన్స్‌లో మనము అధ్యయనం చేద్దాము. రూట్ మోడిఫికేషన్స్ ఉంటాయి. స్టెమ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ గ్రోత్ అనమాట. ఇదంతా అంటే పెరుగుదల అనేది చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత మనము ఈ యొక్క పెరుగుదలకు మరి కవల లక్షణాలు అంటే ఇక్కడ చూడండి ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి గ్రోత్‌కి. ఓకే. చూడండి ఇప్పుడు ఒక విత్తనాన్ని మనం భూమిలోకి వేసినప్పుడు, ఆ విత్తనం వేసినప్పుడు అందులో నుంచి మొలక అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ మొలకలో ఏముంటాదంటే ఈ యొక్క బాడీ మొత్తం సెల్స్ తోటి తయారవుతుందని మనకు తెలుసు. ఈ యొక్క సెల్ కౌంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది? సెల్ కౌంట్ అనేది అంటే సెల్ డివిజన్ అనేది జరుగుతుందని మీరు 10th క్లాస్‌లో నేర్చుకున్నారు. సెల్స్ అనేవి డివిజన్ అనేది జరుగుతుంది. ఈ సెల్ డివిజన్ గురించి మనం ఇంకా క్లియర్‌గా ముందున్న క్లాసులో నేర్చుకుంటాం. చూడండి ఇది సెల్ అయితే మధ్యలో నుంచి డివైడ్ అవ్వడం వలన 2 సెల్స్ అనేవి తయారవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2 సెల్స్ తర్వాత మరలా డివైడ్ అవ్వడం వలన 4 కణాలు అనేవి ఏర్పడతాయి. వీటినే మనము మైటోటిక్ డివిజన్ అని చెప్పేసి మైటోటిక్ డివిజన్ అంటే సమవిభజన అని చెప్పేసి అంటాము. ఒక కణము 2 కణాలు 2 కణాలు 4 4 8 8 16 16 32 ఈ విధంగా కౌంటింగ్ అనేది సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఇందులో మాస్ పెరుగుతుంది. మాస్ అంటే పరిమాణం పెరుగుతుంది. ఇంకొకటి మరి వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది. సంఖ్యలోను పరిమాణంలోను అంటే పరిమాణంలోను సంఖ్యలోను పెరుగుదలను మనం ఏమని చెప్తాము అంటే గ్రోత్ పెరుగుదల అని చెప్పేసి అంటాము. ఓకేనా? ఇది ఒక ట్విన్ క్యారెక్టరిస్టిక్ అనమాట. గ్రోత్కి ఏ క్యారెక్టరిస్టిక్ ఉంటుందమ్మా? ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి? పరిమాణంలో పెరుగుదల. ఇంకొకటి సంఖ్యలో పెరుగుదల. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్ సారీ. సో ఇప్పుడు మాస్ ఇన్ ఇంక్రీజ్. సో 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పాం కదా. ఒకటి మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అన్నమాట. తర్వాత మనకి ఇంకా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ ఎట్లా ఉంటుంది, తర్వాత యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ అనేది ఎట్లా ఉంటుంది. మనకు తెలుసు సెల్ డివిజన్ అంటే ఏమని చెప్పుకున్నాము? కణము డివైడ్ అవుతుంది. కణము అనేది విభజింపబడుతుంది. కణం ఏం చేయబడుతుంది? కణము విభజింపబడుతుంది. చూడండి ఒక కణము విభజించబడి 2 కణాలు తయారవుతాయి. 2 కణాలు చూడండి 2 కణాలు ఉన్నాయి. 2 కణాలు మళ్ళీ మధ్యలో విభజించబడి సమానంగా సో ఇప్పుడు 1 2 3 4 సెల్స్ అయ్యాయి. సో ఈ 4 సెల్స్ కూడా అగైన్ డివైడ్ అవ్వడం వలన 8 అవుతాయి. ఈ విధంగా డివిజన్ అనేది జరుగుతూ మన కణాల సంఖ్య పెరుగుతుంది, పరిమాణం కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెల్ ఆర్గనెల్స్ అనేవి మనకి చూడండి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నప్పుడు మల్టీ అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ ఎట్లా ఉంటుంది, ఇవి మీకు తెలుసు. నేను దీని గురించి ఎక్స్ట్రా చెప్పడం వలన ఈ యొక్క వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏమిటి? అత్యధిక అంటే అనేక కణాలు కలిగినటువంటి జీవులు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ప్లాంట్స్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి ఫంగస్, తర్వాత ఆల్గే. సో ఇవన్నీ కూడా మనకు మొక్కల పరంగా అంటే బాటనీ పరంగా వీటిని మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాము. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి చూడండి కొన్ని రకాలైనటువంటి ఫంగస్ ఉంటుంది, తర్వాత కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ కొన్ని రకాల జీవులు ఉంటాయన్నమాట. సో ఈస్ట్ అని,
హైడ్రా అని. సో ఇవన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి మనకి ఫంగస్ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటిలో సెల్ డివిజన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. చూడండి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గో బై సెల్ డివిజన్స్, ప్లాంట్ దిస్ గ్రోత్ సెల్ డివిజన్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దే లైఫ్ స్పాన్ అనమాట. అంటే మొక్కలు the plant this growth occurs by cell division. దేని ద్వారా జరుగుతుందంటే అయితే సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది మొక్కల్లో. అయితే మొక్కల్లో కణ విభజన అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే వీటి యొక్క జీవిత తుది ఘట్టం వరకు కూడా, జీవితాంతము కూడా ఈ యొక్క సెల్స్ అనేవి డివైడ్ అవుతూనే ఉంటాయి. అందుకనే మన తాతల నాటి కాలంలో ఉన్నటువంటి చెట్లు కూడా నేటికి బ్రతికి ఉంటాయి. అదేవిధంగా వాటిలో కొత్త చిగురు కనిపిస్తూ ఉంటాయి, పువ్వులు కాస్తూ ఉంటాయి, పువ్వులు పూస్తూ ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి. సో ఇదంతా జరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి ఇది లైఫ్ స్పాన్, వాటి యొక్క లైఫ్ స్పాన్ ఉన్నంత వరకు త్రూ అవుట్ దేర్ లైఫ్ స్పాన్ the cell division occur in plant continuously throughout their లైఫ్ స్పాన్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే యానిమల్స్లో అయితే మరి లైఫ్ స్పాన్ ఉన్నంత వరకు ఈ యొక్క గ్రోత్ అనేది ఉండదు, కానీ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. మనం చూస్తే మనిషిని మనం చూసినప్పుడు కొంత హైట్ వరకే పెరుగుతాడు, తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. అయితే చూడండి, హెయిర్ కటింగ్ చేస్తాం, నెయిల్స్ తీసేస్తాం, ఓకే. సో ఇవి మరలా పుట్టుకొస్తాయి. కారణం ఏంటి అంటే ఎదుగుదల అనేది మళ్ళా జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క లాస్ అయినటువంటి సెల్స్ని మళ్ళా సెల్ డివిజన్. ఫర్ సపోజ్ మనిషికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మోకాలు చెప్పులు పైన దెబ్బలు తగులుతూ ఉంటాయి, పిల్లలు కింద పడిపోతూ ఉంటారు, పై చర్మం కొట్టుకుపోతూ ఉంటుంది. మరలా ఈ యొక్క స్కిన్ అనేది రీజనరేట్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అనేవి మరలా లాస్ అయినటువంటి సెల్స్ ప్లేస్లో సెల్ డివిజన్ అనేది జరిగింది. ఇంకా ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి, ఇరిగిపోయినటువంటి ఎముకలు అతకడానికి కూడా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. అంటే లాస్ అయినటువంటి సెల్స్ని మరలా రీజనరేట్ చేయడానికి కావచ్చు. చూడండి, బ్లడ్ సెల్స్ ఉంటాయి బాడీలో, రెడ్ బ్లడ్ సెల్స్. మనకి నేను రాస్తున్నాను, మీకు అర్థం కాకపోవచ్చు, నా మాట వినగలరని నేను అనుకుంటున్నాను. సో రెడ్ బ్లడ్ సెల్స్ చూడండి 120 days బ్రతుకుతాయి, తర్వాత మరలా ఇవి చనిపోయినటువంటి కణాల ప్లేస్లో కొత్త కణాలు అనేవి తయారవుతాయి. అలాగే మొక్కల యొక్క దేహంలో కూడా ఆ విధంగానే జరుగుతుందన్నమాట. సో యానిమల్స్ గ్రోత్ సీన్స్ సర్టెన్ రేజ్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్ రీప్లేస్ లాస్ట్ సెల్. చనిపోయినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో కోల్పోయినటువంటి కణాల స్థానంలో వాటిని రీప్లేస్ చేయడానికి మనకి సెల్ డివిజన్ అనేది జరగడం జరుగుతుంది. సో అది సెల్ డివిజన్ జరుగుతుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ ఏ విధంగా జరుగుతుందో మనం చూద్దాం. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా మనకి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. మనం ఈ యొక్క సెల్ డివిజన్ని మైక్రోస్కోప్లో మాత్రం మనము చూడగలుగుతాము. మైక్రోస్కోప్లో మాత్రమే మనము చూడగలుగుతాము. అలాగే మనం చూసినప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ కూడా లైక్ మౌంటైన్స్ కావచ్చు, బుల్డర్స్ అంటే బండరాళ్ళు కావచ్చు, శాండ్ మౌంట్స్ అంటే ఇసుక పుట్టలు కావచ్చు. సో వీటి యొక్క సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ ఏరియాలో చూడండి, ఆ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ అంటే మీకు తెలుసా? చూడండి, సర్ఫేస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఒక బండరాయి అనుకుందాము. ఈ బండరాయి పైన ఉండేటటువంటి ఉపరితల భాగాన్ని ఏమంటామంటే సర్ఫేస్ అంటాం. ఈ సర్ఫేస్ ఏరియాలో మరి ఉండేటటువంటి
ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉందన్నమాట. వాటి యొక్క మెటీరియల్ అనేది పెరగడం అనేది జరగడం వలన ఈ యొక్క వీటి యొక్క సైజు, రాళ్ళ యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. కొన్ని పై పొరలు పగిలిపోవడం వలన ఇసుక అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకా చూసినప్పుడు చూడండి, ఇవన్నీ పెరుగుదల చూపిస్తాయి. అయితే చూడండి, లివింగ్ థింగ్స్‌లో ఈ గ్రోత్ అనేది లివింగ్ థింగ్స్‌లో లోపల జరుగుతుంది. అవును కదా! మరి నాన్ లివింగ్ థింగ్స్‌లో చూడండి, ఈ రాయి అనేది నాన్ లివింగ్ థింగ్ కదా! దీని యొక్క సర్ఫేస్ ఏరియాలో గ్రోత్ జరగడం అనేది జరిగింది. ఇంకా ఇసుక పుట్టలంటారు. సో, ఇసుక పుట్టలంటే మీకు తెలుసనుకుంటాను. పుట్టలు అంటారు తెలుసు కదా! ఈ పుట్టలు పెరుగుతా ఉంటాయి. సో, పుట్టలు పెరుగుతా ఉంటాయి. చీమలు పెట్టిన పుట్టలు అని చెప్పేసి అంటారు. సో, ఇలాగా ఈ పుట్టలు పెరుగుతా ఉంటాయి. వీటిలో సర్ఫేస్ ఏరియా పెరగడం వలన పుట్టలు పెరుగుతా ఉంటాయి. సో, ఇవి కూడా గ్రోత్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. బట్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పెరగడం అనేది జరుగుతా ఉంది. అయితే చూడండి, డెడ్ అనేది అంటే చనిపోయినవి పెరుగుదలను చూపించవు. ఓకేనా? సో, ఇది నాన్ లివింగ్ థింగ్స్‌లో ఉండేటువంటి పెరుగుదల గురించి. సో, మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికే క్లాస్ చాలా ఎక్కువైపోతా ఉంది. అయినా సరే చూడండి, డెడ్ కెనాట్ గ్రో. తర్వాత మనం ఇంకా చూసినప్పుడు రీప్రొడక్షన్ గురించి చూద్దాము. సో, పైన నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రీప్రొడక్షన్ అంటే ఏం లేదు. సో, ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జీవులు తమలాంటి జీవుల్ని ఉత్పత్తి చేసుకోవడాన్నే ప్రోజెనీ అంటాము. సో, ప్రోజెనీ అంటే అర్థం ఏంటంటే సంతానం అని చెప్పేసి అంటారు. దీన్నే ఆఫ్ స్ప్రింగ్స్ అని చెప్పేసి అంటారు. ఆఫ్ స్ప్రింగ్ అన్న సంతానం అంటాము. అంటే జనక జీవులు తల్లి జీవులను ఉత్పత్తి జనక జీవులు పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో, రీప్రొడక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ లివింగ్ ఆర్గనిజం. సో, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్లోకి వచ్చేటప్పటికి progeny possessing future more or less similar to those parents. చూడండి, ఈ యొక్క మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ అయినటువంటి చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటిలో రిప్రొడక్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఆ రిప్రొడక్షన్ జరిగినప్పుడు తల్లి జీవులు అంటే తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు అన్నీ కానీ కొన్ని కానీ అంటే మోర్ ఆర్ లెస్ కొన్ని లక్షణాలు ఈ పిల్ల జీవులు కలిగి ఉంటాయి. అంటే కొన్ని లక్షణాలు ఇవి కలిగి ఉంటాయి పేరెంట్స్తో పోల్చుకుంటే. తర్వాత ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ అసెక్షువల్. చూడండి, ఇది ఏసెక్షువల్ మోడ్లోనూ జరుగుతుంది, సెక్షువల్ మోడ్లో కూడా ఈ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు ఈ ఫంగస్ మీరు చూస్తే ఈ యొక్క ఏసెక్షువల్ స్పోర్స్ని అంటే సిద్ధ బీజాలు అంటారు తెలుగులో. మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో సిద్ధ బీజాల గురించి. అంటే చూడండి, మీరు బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ పైన పిన్ మోల్డ్ అంటాము, బ్రెడ్ మోల్డ్ అంటాము. వాటిపైన మీరు చూస్తే చూడండి, పైన సిద్ధ బీజాశయాలు ఉంటాయి. సిద్ధ బీజాశయాలలో సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాశయం పగిలినప్పుడు గాలిలో మరి ట్రావెల్ అవుతూ ఏదైనా తేమ కలిగినటువంటి ప్రాంతంలో పడినప్పుడు కొత్త ఫంగస్ అనేది తయారు కావడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఏసెక్షువల్ రిప్రొడక్షన్. సో, ఈ సిద్ధ బీజాల యొక్క సంఖ్య ఎంత ఉంటుందంటే చూడండి, మిలియన్స్ ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని 10 లక్షల అంటే ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఈస్ట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటిలో బడ్డింగ్ ద్వారా ఈ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఈ హైడ్రా, ఈస్ట్లు అనేవి కూడా మనం చూసినప్పుడు వీటిలో కూడా బడ్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, మనకి ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, ఇందులో ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. ఫ్రాగ్స్ అంటే ముక్కలవడం ద్వారా కూడా ఇందులో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రిప్రొడక్షను ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో ఏ విధంగా జరుగుతుందంటే మనకు తెలుసు, అమీబా ఉంటుంది, బైనరీ ఫ్యూజన్స్ అంటారు. అంటే ఒక బ్యాక్టీరియా సపోజ్ బ్యాక్టీరియా మధ్యలో నుంచి డివైడ్ అవుతుంది. దాని యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ అనేవి ఇటు ఒక న్యూక్లియస్, ఇటు ఒక న్యూక్లియస్ అనేది రావడం, మన సెల్స్ ఏ విధంగా సమవిభజన ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే
కొత్త కణాలు, కొత్త బ్యాక్టీరియాలు, బైనరీ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. బైనరీ అంటే తెలుగులో బై అంటే అంటే చూడండి, ద్విధా విచ్చిత్తి అంటే రెండు రకాలుగా విచ్చిత్తి చెందడం అనేది జరుగుతుంది. విచ్చిత్తి అంటే డివైడ్ అవ్వడం, స్ప్లిట్ అవ్వడం అని చెప్పేసి అంటాం. స్ప్లిట్ అవ్వడం స్ప్లిట్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? స్ప్లిట్ అవ్వడం ద్వారా స్ప్లిట్ అవ్వడం ద్వారా ఇక్కడ మనకి కొత్త జీవులు అనేది తయారు కావడం మనకి జరుగుతుంది. ఎందులో జరుగుతుందంటే బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే. సో తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేటప్పుడు బ్యాక్టీరియాల్లో జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం వలన జరుగుతుంది. దీని గురించి కూడా మీరు ఈ వచ్చే తరగతిలో నేర్చుకుంటారు. మీరు జువాలజీలో కూడా వీటి గురించి నేర్చుకుంటారనమాట. జువాలజీ లెసన్స్లో బైనరీ ఫ్యూజన్ గురించి, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్ ఏ విధంగా జరుగుతుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ బ్యాక్టీరియాలో ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాల గురించి మీరు నేర్చుకుంటారు. ఓకే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ ఈ లెంత్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. నేను కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇబ్బందిగా ఉంటే క్షమించండి. ఇంకొకటి ఏంటి అంటే మెటబాలిజం గురించి మనం నేర్చుకున్నాం కదా. సో మెటబాలిజం అనేది ఏంటి అంటే చూడండి, మన బాడీలో కొన్ని రకాలైనటువంటి మన బాడీ అనేది కొన్ని రకాలైన కెమికల్స్తో తయారై ఉంటుంది. అందులో కొన్ని పెద్దవి ఉంటాయి కెమికల్స్, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి మాలిక్యూల్స్ అనేవి. అదేవిధంగా వేరియస్ రకరకాల కేటగిరీలకు చెందినటువంటి కణాంగాలు మన శరీరంలో ఉంటాయి. కణాలు, మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో మరి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్ వాటిలో చూడండి ఎనబాలిజం అంటాము. ఎనబాలిజం అంటే ఏంటి అంటే మరి సింథటిక్ రియాక్షన్స్ అంటారు వీటిని. సింథటిక్ రియాక్షన్స్ అంటారు. తర్వాత కెటబాలిజం అంటారు. సో ఈ కెటబాలిజం అంటే ఏంటి అంటే కెటలిటిక్ రియాక్షన్స్ జరుగుతాయి. అంటే సింథసిస్ అయినటువంటి పదార్థాలు మరలా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయంటే మరలా శరీరంలో వాడుకొనబడతా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి మొక్కల్లో మనం చూసుకున్నప్పుడు మనకి ఫోటోసింథసిస్ అనేది సింథటిక్ రియాక్షన్. దీన్నే అనబాలిక్ రియాక్షన్స్ అంటారు. ఇది ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్. ఈ ఫోటోసింథసిస్లో మనకి ఏం తయారవుతుంది? స్టార్చ్ తయారవుతుంది. ఈ స్టార్చ్ ఏదైతే ఉందో ఈ స్టార్చ్ని మరలా ఆ మొక్కలు వాడుకుంటాయి. ఆ వాడుకునడాన్ని ఏమంటారంటే కెటబాలిక్ రియాక్షన్స్ అంటారు. ఈ కెటబాలిక్ రియాక్షన్స్ మనకు తెలుసు, ఎలక్ట్రాన్ చైన్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ గ్లైకాలసిస్ జరుగుతుంది. సో గ్లైకాలసిస్ గురించి మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. తర్వాత మన క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ జరగడం ద్వారా వీటిని ఏమంటామంటే కెటబాలిక్ అండ్ అనబాలిక్ రియాక్షన్స్. ఈ రెండింటిని కలిపి మెటబాలిజం అని చెప్పేసి అంటారు. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే మెటబాలిజము. లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, తర్వాత మనం చెప్పుకున్నాము రిప్రొడక్షన్ అనేది ఉంటుంది, మెటబాలిజం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకేం ఉంటుందంటే చూడండి ఏమేమి ఉంటాయంటే సెన్స్ టు సరౌండింగ్స్, అంటే ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాయి ఈ జీవులు కదా. చూడండి మనకి మొక్కల్లో అయితే చూడండి ఇప్పుడు సాధారణంగా స్టిమ్యులై అనేది ఉంటుంది. స్టిమ్యులై గురించి నేను ఇందా చెప్పాను కదమ్మా. స్టిమ్యులై అంటే ఏంటి అంటే ఉద్దీపన అంటాం తెలుగులో, ఉద్దీపన, ప్రేరేపణ. సో ఈ స్టిమ్యులైకి మనము రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటామంటే
మీరు 10th క్లాస్లో నేర్చుకుని ఉన్నారు కదా, మనకి కోఆర్డినేషన్ అనేటటువంటి లెసన్లో మీరు నేర్చుకున్నారు. ఈ కోఆర్డినేషన్ లెసన్లో స్టిమ్యులై అనేది సెన్సరీ న్యూరాన్స్ ద్వారా మనకి ఈ యొక్క సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్తాయి. ఈ బ్రెయిన్ అనేది అనాలిసిస్ జరపడం ద్వారా తిరిగి మోటార్ నెర్వ్స్కి సిగ్నల్స్ పంపడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆ రిగార్డింగ్ ఆర్గాన్స్ అనేవి ఆ యొక్క ఉద్దీపనకి, ప్రేరేపణకి లేదా స్టిమ్యులైకి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీవులు, మొక్కలు కూడా రెస్పాండ్ అవుతాయి. మీరు 10th క్లాస్ లెవెల్లో వీటి గురించి నేర్చుకున్నారు. చూడండి, ఇప్పుడు మనం చూస్తే మనమైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా మనము ఈ యొక్క స్టిమ్యులైని గ్రహించి మనము బ్రెయిన్ ఉన్నటువంటి సిగ్నల్స్ వాడుకోవడం ద్వారా మనం రెస్పాండ్ అవుతాం. మొక్కలైతే మరి లైట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. మనం కొన్ని నేర్చుకుంటాము కదా, కొన్ని కొన్ని రకాలైనటువంటి రెస్పాన్స్ గురించి మనం నేర్చుకున్నాం 10th క్లాస్లో. మరి వాటర్ గురించి నేర్చుకున్నాం, టెంపరేచరు, ప్రతి దాని గురించి మనము ఇవి మొక్కలు రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటాము అంటే సెన్స్ దేర్ సరౌండింగ్స్ అని చెప్పేసి ఇది ఒక క్యారెక్టరు. తర్వాత బాడీలో ఇంటరాక్షన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక దృగ్విషయం ఫినామినా అనేది జరగాలి అంటే బాడీలో రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బ్రతికి ఉన్నామంటే మనము లేదా మన ద్వారా జనరేషన్స్ అనేవి సృష్టించబడతాయి కదా. అంటే మన యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏవైతే ఉందో ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది మన ద్వారా లింక్ అయి ఉంది. ఇది ఇంటరాక్షన్ అన్నమాట. ఓకే, సో మై డియర్ స్టూడెంట్,